హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. ఫ్రెండ్స్, రీసెంట్లీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 80,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటన వచ్చింది. సో ఆ 80,000 ప్రభుత్వ ఉద్యోగాలు మనకు అటవీ శాఖలో కూడా భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో మనకు అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏదైతే పోస్టులు ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది గెస్టెడ్ జాబ్ అనమాట. ఇది గెస్టెడ్ జాబ్ అయినప్పటికీ దీనికి సపరేట్గా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇది గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగాల భర్తీ కాదనమాట. దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, సపరేట్ సిలబస్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ముందు నుంచే సిలబస్కి అనుగుణంగా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే దీనికి సపరేట్ సిలబస్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్స్తో కంపేర్ చేసుకుంటే. సో ముందే మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సాధిస్తే ఈ జాబ్కి ఈజీలీ సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో శాలరీ ఎంత ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే, అలానే క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే, అలానే రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ ఏముంటుంది, మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. అలానే జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అలానే ఏజ్ లిమిట్, అలానే టోటల్ వేకెన్సీస్ ఏమన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న దగ్గర డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. 80,000 వేకెన్సీస్లో మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1,598 పోస్టులు ఉన్నాయి. అందులోనే మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు కూడా ఈ 1,598 వేకెన్సీస్లో కొన్ని ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా పొందడానికి ప్రయత్నించండి. అలానే ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీసెంట్లీ జాబ్స్ ట్యూబర్ పేజ్ క్రియేట్ చేశారు, అక్కడ మెసేజ్ రూపంలో మీ డౌట్స్ క్లియర్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్లో. సో ఇక్కడ అగ్రికల్చర్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, లేదా కెమిస్ట్రీలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీఏ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే బీటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, అలానే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే బాటనీలో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్తో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫిజిక్స్ సబ్జెక్ట్తో ఎవరైతే డిగ్రీ చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే జువాలజీ లేదా వెటర్నరీ సైన్స్ లేదా హార్టికల్చర్ లేదా జియాలజీ లేదా ఫారెస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఈ సబ్జెక్ట్స్లో వేటిలో అయినా ఒక సబ్జెక్ట్తో డిగ్రీ పాస్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పురుషుల విషయానికి వస్తే వాళ్ళ ఎత్తు 163 సెంటీమీటర్స్ లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. హైట్ 163 సెంటీమీటర్స్ లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. అలానే చెస్ట్ విషయానికి వస్తే 79 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట, లేదా దానికంటే ఎక్కువ. సో హీ షుడ్ ఏబుల్ టు వాక్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్. 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఇక మహిళల విషయానికి వస్తే మహిళల ఎత్తు 150 సెంటీమీటర్స్ లేదా దానికంటే ఎక్కువ ఉండాలి. అలానే 74 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఎక్కువ అవ్వాలన్నమాట. అలానే షీ ఈజ్ ఏబుల్ టు వాక్ 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్. అంటే 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. సో దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇంకా డౌట్ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏజ్ లిమిట్ గురించి తెలుసుకోవచ్చు. సో 44 years అని ఆల్రెడీ రీసెంట్లీ ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ గురించి అయితే పక్కన పెడితే రిలాక్సేషన్ విషయానికి వస్తే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు. సో ఫ్రెండ్స్, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ అలానే శాలరీ గురించి తెలుసుకుందాం. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు రిలయబుల్ బై అకాడమీ వాళ్ళు కల్పిస్తున్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ అలానే జాబ్కి సంబంధించిన శాలరీ గురించి ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేటెస్ట్గా మనకు రిక్రూట్మెంట్ డ్రైవ్ కనుక చెప్పుకుంటే టాటా క్లాస్ ఎడ్జ్ తరపు నుంచి రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఈ కంపెనీ తరపు నుంచి మనకు B2B కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లేదా అసోసియేట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ వరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయింది. దీనికి సెలెక్ట్ అయితే 5 to 8 lakhs పర్ యానం ప్యాకేజ్ ఉంటుంది శాలరీ. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చెప్పుకుంటే రిలయబుల్ బై అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ రాసి అందులో మంచి మార్క్స్ సాధిస్తే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వచ్చు. సో ఆ టెస్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్ని క్లిక్ చేసి సైన్అప్ పేజ్కి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి టెస్ట్ రాసి జాబ్ సాధించగలరు. దీంతోపాటు మనకు రెంటో మోజో అనే కంపెనీ తరపు నుంచి కూడా మనకు డెవాప్స్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అయిందనమాట. దీనికి కూడా శాలరీ 12 to 14 lakhs పర్ యానం శాలరీ
ఉంటుంది. సో మనకు దీనికి కూడా రిలయబుల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ రాసి మంచి మార్క్స్ సాధిస్తే మీరు దీనికి కూడా సెలెక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. దీంతోపాటు మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ అలానే శాంపుల్ పేపర్స్ మీరు వీళ్ళ వెబ్సైట్లోనే పొందగలరు. దీంతోపాటు లీడర్ బోర్డు పేజ్లో మనకు రీసెంట్లీ రిలయబుల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధించి జాబ్ సాధించిన వాళ్ళ లిస్ట్ మీరు లీడర్ బోర్డ్ పేజ్లో చూడగలరు వీళ్ళ వెబ్సైట్లోను. అలానే మీరు రాయాలనుకున్న ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, గైడ్లైన్స్, స్ట్రక్చర్ కూడా మీరు వీళ్ళ వెబ్సైట్లోనే పొందగలరు. సో మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధిస్తే జాబ్ సాధించడమే కాదు, వీళ్ళ తరపు నుంచి విలువైన బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఈ రిలయబుల్ బ్యాండ్ అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నారు. మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన శాలరీ గురించి తెలుసుకుందాం. సో ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్కి సెలెక్ట్ అయితే మన బేసిక్ పే మూల వేతనం 45,960 రూపాయలు ఉంటుంది. సో మూల వేతనంతో పాటు మనకు డిఏ వస్తుంది 3350 అండ్ హెచ్ఆర్ఏ మనకు 7,900 ఉంటుంది హెచ్ఆర్ఏ. అండ్ అదర్ అలయన్స్లో అంటే టీఏ అండ్ ఇతర అలయన్స్లో కలుపుకుంటే మనకు 5,000 ఉంటాయి. కాబట్టి గ్రాస్ శాలరీ కనుక చెప్పుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాబ్కి సెలెక్ట్ అయితే మీ నెలసరి జీతం 62,000 అప్రాక్స్లీ ఉంటుంది అనమాట. సో బ్యాక్ టు వీడియో ఫ్రెండ్స్ మనకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చెప్పుకుంటే రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది ఫ్రెండ్స్. సో రాత పరీక్షలో కనుక చెప్పుకుంటే మనకు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది అండ్ దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ మనకు ప్రిలిమ్స్ కనుక చెప్పుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 100 మార్క్స్కు, అలానే 100 క్వశ్చన్స్ ఇస్తారనమాట ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్లో. అలానే మ్యాథమెటిక్స్ పేపర్ అనేది ఎస్ఎస్సి లెవెల్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఎస్ఎస్సి ఈ మ్యాథమెటిక్స్ పేపర్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ 10th క్లాస్ బుక్స్ చదివితే సరిపోతుంది అనమాట. 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ చదివితే ఈ మ్యాథమెటిక్స్ పేపర్కి ఈజీలీ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఈ మ్యాథమెటిక్స్ పేపర్ కూడా మనకు 100 క్వశ్చన్స్ కానీ ఉంటుంది, 100 మినిట్స్ టైం ఉంటుంది, 100 మార్క్స్. సో ఈ ప్రిలిమ్స్ 200 మార్క్స్ కానీ ఉంటుంది. అందులో మెయిన్గా జనరల్ ఇంగ్లీష్ 100 మార్క్స్, అలానే మ్యాథమెటిక్స్ పేపర్ 100 మార్క్స్. సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. ఇందులో జస్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్ దాటాలు ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే మనకు అప్పుడు మెయిన్స్కి క్వాలిఫై అవుతాం. అండ్ మెయిన్స్కి మనకు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, అలానే ఆప్షనల్ పేపర్ ఉంటుంది అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఆప్షనల్ పేపర్ విషయానికి వస్తే ఇక్కడ కింద ఏదైతే సబ్జెక్ట్స్ ఇచ్చారో అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకొని దానికి సంబంధించిన మొత్తం సిలబస్ చదవాలి ఉంటుంది అనమాట. ఆ ఆప్షనల్ పేపర్లో మనకు అగ్రికల్చర్ లేదా బాటనీ లేదా కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్లో ఏదైతే సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఇక్కడ చూజ్ చేసుకోగలరు. లేదా డిఫరెంట్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్ చదివారో దాని మీదే మీకు ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్నే మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి ఉంటుంది అనమాట ఆప్షనల్ పేపర్లో. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ లేదా కంప్యూటర్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా ఫారెస్ట్రీ, జాలజీ లేదా హార్టికల్చర్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా వెటర్నరీ సైన్స్ లేదా జువాలజీ ఈ పేపర్స్లో ఏదైనా ఒక పేపర్ చూజ్ చేసుకోవాలి ఉంటుంది అనమాట ఆప్షనల్ పేపర్. సో ఆప్షనల్ పేపర్ 150 క్వశ్చన్స్, అలానే జనరల్ స్టడీ పేపర్ 150 క్వశ్చన్స్. మొత్తం పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ పేపర్ ఏమో 150 మార్క్స్ గాను ఉంటుంది, ఆప్షనల్ పేపర్ ఏమో 300 మార్క్స్ గాను ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ 50 మార్క్స్ ఉంటుంది. మొత్తం 500 మార్క్స్ గాను మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో మనకు సెలెక్షన్ కనుక చెప్పుకుంటే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో సాధించిన మార్క్స్ ఆధారంగానే మనకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అంటే ఈ 500 మార్క్స్లో సాధించిన మార్క్స్ ఆధారంగానే ఉంటుంది. పైన పేర్కొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇప్పుడు మీరు సిలబస్ విషయానికి వస్తే మనకు జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, 10th స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది అనమాట. 10th స్టాండర్డ్ లెవెల్లో మీరు ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ని ఈజీలీ రాయగలరు. అలానే మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే 10th స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్స్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివితే మీరు ఈ పేపర్ని కూడా ఈజీలీ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ సిలబస్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎందుకంటే ప్రీవియస్లీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ లింక్ పెడతాను. అక్కడ నుంచి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చదవగలరు అనమాట. సో ఇది మ్యాథమెటిక్స్ పేపర్ సిలబస్ అనమాట. సో నెక్స్ట్ ఇక మెయిన్స్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ అండ్ ఆప్షనల్ పేపర్ ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోగలరు.